ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ప్రపంచంలో అతి పెద్ద పండగ 66 కోట్ల మంది 45 రోజుల్లో ఒకే చోట కలిసినటువంటి సంఘటన. దాదాపు అమెరికా జనాభాకి రెండింతలు ఈ జనాభాతో సమానం. ఇక్కడికి వచ్చినటువంటి జనంతో సమానం. ఇది ప్రపంచానికే ఓ కేస్ స్టడీ. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఎలా ఇంతమందిని, ఇన్ని కోట్లాది మందిని ఆర్గనైజ్ చేయగలిగారు? ఒక్క సంఘటన తప్పితే ఇన్ని రోజులు ఇన్ని కోట్ల మంది ప్రశాంతంగా ఇంటికి వెళ్ళగలిగారు. ఇదంతా కూడా ప్రపంచంలో ఇవాళ ఒక కేస్ స్టడీ లాగా మారింది. ఇన్ని కోట్ల మందికి వసతులు ఎలా కల్పించారు? అసలు దీన్ని ఎట్లా నిర్వహించారు? మహాకుంభ్ వెళ్ళి వచ్చిన వారిని ఎవరినైనా అడగండి, వాళ్ళ అనుభూతి వేరుగా ఉంది, వాళ్ళ అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు అడగొద్దు, వెళ్ళి వచ్చిన భక్తులను అడిగితే వాళ్ళు చెప్తారు. దానికి ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ అతిపెద్ద పండుగ జీవితంలో ఏదో సాధించినట్టుగా వెళ్ళొచ్చిన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మహాకుంభకి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు. ప్రతి మానవుడు సమానం. ప్రతి మానవుడు వెళ్ళి అక్కడ ఆ త్రివేణి సంగమంలో మునగటానికే వెళ్తారు. పూజలు పునస్కారాలు ఏదో కొద్దిమంది చేయించుకుంటారు తప్పితే ప్రజానీకం పూజలు కూడా ఏముండవు. ఎక్కువ మంది వెళ్ళటం, మునగటం, రావటం. ఇదొక వింత అనుభూతి. కొత్త యుగంలో పర్టికులర్గా 21వ శతాబ్దంలో ఇంతమంది ఒక చోట గ్యాదర్ కావటం అనేది ఒక వింత అనుభవం అనొచ్చు. చాలామందికి డౌట్స్ ఉన్నాయి. 66 కోట్ల మంది ప్రజానీకం అని ఎలా చెప్పగలరని. 3000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫేషియల్ రికగ్నిషన్, 550 ఏఐ కెమెరాలు ఉన్నాయి, ఏఐ ఎనేబుల్డ్ కెమెరాస్ ఉన్నాయి. అవి కౌంట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని తప్పులుంటే ఉండొచ్చేమో, కరెక్ట్గా 100% నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఇది ప్రపంచం ఎప్పుడూ చూడనటువంటి మానవాళి కలయిక. అంతవరకు మాత్రం ఎవరైనా ఒప్పుకుంటారు. ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ప్రయాగ్రాజ్ వాసులకి. ఎంత ఇన్కన్వీనియన్స్ వాళ్ళకి. 45 రోజులు వాళ్ళు ఓర్చుకున్నారు. అఫ్కోర్స్ వాళ్ళలో చిన్న చిన్న వ్యాపారస్తులకి మంచి లాభం జరిగి ఉండొచ్చు, కానీ మొత్తం వాళ్ళకి ట్రాఫిక్ అంతా, రోడ్లన్నీ నిండిపోవటం వల్ల వాళ్ళ పనులకు కొంత అసౌకర్యం జరిగి ఉండొచ్చు. వాళ్ళ ఓపికకి ముందు ధన్యవాదాలు. అసలు బిజినెస్ ఎలా జరిగింది? ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది. రోజుకు 3000 మంది ప్రయాణికులు సగటున, దాని లెక్క. కానీ ఎంతమంది వచ్చారు ఈ 45 రోజులంటే 5.5 లక్షల మంది వచ్చారు. 5300 విమానాలు దిగినాయి అక్కడ. అసలు ఇదో కొత్త ప్రయోగం. ఏం ప్రయోగం అంటే ఇది స్పిరిచువల్ టూరిజంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు, వాళ్ళకున్న పొటెన్షియాలిటీ ఏంటి. స్పిరిచువల్ టూరిజం ఉత్తరప్రదేశ్కి, అది హిందూ కర్మభూమి ఉత్తరప్రదేశ్. దాన్ని వాళ్ళు ఎంతగా అద్భుతంగా రాష్ట్ర ప్రగతికి ఉపయోగించుకున్నారంటే ఈ 45 రోజులకి 3.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. 25,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఖర్చు పెట్టింది 7,000 మొత్తం కలిపి, అటు కేంద్రం రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 25,000 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఎకనమిక్ యాంగిల్లో చూసుకున్నా కూడా ఇది బెనిఫిషియల్ అయింది. తర్వాత ఈ ప్రయాగ్రాజ్లో 5 రిలీజియస్ సర్క్యూట్స్ వచ్చినాయి, స్పిరిచువల్ సర్క్యూట్స్. ప్రయాగ్రాజ్ నుంచి మీర్జాపూర్ కాశీ ఒకటి, ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య అండ్ గోరఖ్పూర్ ఒకటి, ప్రయాగ్రాజ్ నుంచి లాలాపూర్, రాజాపూర్ అండ్ చిత్రకూట్ ఒకటి, తర్వాత ప్రయాగ్రాజ్ నుంచి లక్నో, నైమిషారణ్యం ఒకటి, చివరగా ప్రయాగ్రాజ్ నుంచి మధుర, బృందావనం. కొత్తగా ఎక్స్ప్రెస్ వే వేసిన బుందేల్ఖండ్, ఆగ్రా మీదుగా
సో 100 దేశాల నుంచి యాత్రికులు వచ్చారు. మొత్తం ఇలా చెప్పుకుంటూ పోయేటట్టయితే దీనికి అసలు ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పని లేదు, మనకు ఒక వీడియో సరిపోదు. ఈ స్పిరిచువల్ టూరిజం మొత్తం కూడా ఇవాళ దీంతో పాటు అక్కడ మహాకుంభకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అయోధ్య, కాశీకి వెళ్తున్నారు. అక్కడ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా దీనివల్ల అభివృద్ధి అయినాయి. కాశీలో మహాశివరాత్రి ఒక్కరోజే 11.69 లక్షల మంది దర్శించారు. నిన్న పూర్తయిన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సిబ్బందిని సత్కరించాడు. ముందుగా పోలీసులు 80,000 మంది పోలీసులు 45 రోజులు నిరంతరం శ్రమించారు. ఒక్క సంఘటన తప్పితే సంఘంలో మిగతా అన్నీ కూడా ఇన్ని కోట్ల మందిని నిర్వహించడంలో పోలీసుల పాత్ర అమోఘం. ఎవరిని తిట్టలేదు పోలీసులు చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేశారనేది వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అందుకనే వాళ్ళకి మహాకుంభ్ సేవా మేడాలు ఇవ్వటమే కాకుండా 10,000 ఎన్జిఓలకి అధికారులకు ఇవ్వలేదు, కానీ మిగతా వాళ్ళకి 10,000 స్పెషల్ బోనస్ ఇవ్వటంతో కాకుండా 1 వారం సెలవు కూడా ప్రకటించాడు. అన్నిటికన్నా ముఖ్యం పారిశుద్ధ్య సిబ్బంది అండి. వాళ్ళకి మనం ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. ఎందుకనంటే ఈ శానిటేషన్ వర్కర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ వీళ్ళు చేసినటువంటిది ఎప్పటికప్పుడు కోట్లాది జనం రావటం అంటే ఎంత అపరిశుభ్రత ఏర్పడుతుందో అందరికీ తెలుసు. కంటిన్యూస్గా 10,000 మంది వీళ్ళు అక్కడ ఈ సిబ్బంది 10,000 మంది కంటిన్యూస్గా శానిటేషన్ చేస్తూనే ఉన్నారు. వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళ సేవల్ని మాత్రం ఎవరు మర్చిపోలేరు. వాళ్ళకి 10,000 బోనస్ ఇచ్చారు. ఇందులో చాలామందికి కనీస వేతనం కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నిన్న యోగి 16,000 కనీస వేతనం తగ్గకుండా ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనం చేశాడు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి. ఇక బోట్ సిబ్బంది నిషాదులు అంటారు. రాముణ్ణి బోటులో గంగా నుంచి దాటించినటువంటిది నిషాద్ రాజ్. దాని గురించి చరిత్రలో చాలా ఉంది. ఆ నిషాదులకు కూడా బోట్లకి ఆర్థిక సహాయం 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించడం, తర్వాత దాదాపు ఎన్ని వేల బస్సులు వాళ్ళ డ్రైవర్స్ అందరికి కూడా మళ్ళా 10,000 బోనస్ ఇవ్వటం. ఇప్పటి నుంచి క్లీన్ చేయటానికట 15 రోజులు పడుతుంది. ఇంత సిబ్బంది మళ్ళీ పనిచేస్తే 15 రోజులు పట్టిద్దట దాన్ని క్లీన్ చేయటానికి. పెద్ద ఏరియా, ఒక్క సంఘమే కాదు, 12 ఘాట్లు కట్టారు అక్కడ. నిజం చెప్పాలంటే ఇది ఓ మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించిన యోగికి 1,00,000 మంది సిబ్బందికి మరొక్కసారి ధన్యవాదాలు, అభినందనలు. జీవితంలో ఒకేసారి జరిగేటువంటి ఈ అనుభూతిని ప్రత్యక్షంగా ఆస్వాదించిన భక్తులకి, పరోక్షంగా దీని గురించి తెలుసుకున్నటువంటి కోట్లాది మంది ప్రజానీకానికి నిజంగా మరొక్కసారి నమస్సులు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.